హలో హలో సుంగారు, ఇక్కడ ఎవరు కోడిని చాలా దారుణంగా చంపి నా మాటలో నేను చెప్పలేనండి. నోటితో చెప్పకపోతే వాట్సాప్లో పంపించు. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కోడి బాడీని వదిలేసి బుర్రం తప్పేశారు మేడం. కోడి బుర్రం తప్పేశారు మేడం. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు నీకు పంపిస్తున్నాను, వాళ్ళని ఇక్కడ పట్రా. శేష్. ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అసలు ఏం జరగనట్టు, ఏం తెలియనట్టు. నైస్, గుడ్. కోడి బుర్రం మిస్సింగ్. కోడి బుర్రం. యా, ఇన్వెస్టిగేషన్ కదా బ్రో, అలాంటివి ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్గేషన్. హాయ్. సో మీకు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్పాలనుకుంటాను, కోడి బుర్రం మిస్సింగ్. కోడి హత్యకు గురైంది అంటే మీరు అనుకోవచ్చు, దిస్ మైట్ బి సౌండింగ్ వెరీ సిల్లీ టు యూ. అసలు కోడికి హత్య జరగడం ఏంటి, అసలు దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఏంటి? మీ సినిమా పేరేంటి? మాది షిట్. You can see this. Shit happens. Here. Yeah. What does that mean? Hit అంటే ఏంటి? అంటే హామిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. షిట్ అంటే సుమా హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. Oh wow. సుమా. హిట్ ఉండగలేంది షిట్ ఉండకూడదా? విశ్వక్కు, శేషు, తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ హిట్ వర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? అది మీరు వాళ్ళని అడగాలి, ఎందుకంటే వస్తే ఎవరైనా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్తారా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే కానీ వాళ్ళు చెప్పలేరు కదా, వాళ్ళని అడగాలి. చెక్ నౌ. యా, మేబీ. నేను మీ ముందు ఎందుకు చేస్తాను, నేను డెఫినెట్గా. ఒకసారి మీరిద్దరు చేతులు ఇలా చూపించండి. గుడ్. ఇద్దరికి 10 వేళ్ళు ఉన్నాయి. నైస్. మీరు ఈయనకి యాక్టింగ్ సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? హిట్ నో హీస్ ద కింగ్ ఆఫ్ థ్రిల్లర్స్ అండ్ ఆల్. కిల్డ్ ఇట్. అంటే ఆయన న్యాచురల్ గా చేయమన్నారు. సో అంటే బికాజ్ ఆయన న్యాచురల్ స్టార్ కాబట్టి ఆయన మిమ్మల్ని అలా చేయమన్నారా? మీరు సినిమా గురించి మాట్లాడుతున్నారా, కోడి మర్డర్ గురించి? నో క్వశ్చన్స్ ప్లీజ్. ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ వెన్ ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ నేను అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. మీరు ఇలా చెప్పేలా లేరు. ఐ గాట్ ఇట్. వావ్, హ్యాంపర్. ఇదేమైనా కాఫీ విత్ కరణ్ అనుకుంటున్నారా? కాదా? ఓకే, సో దిస్ ఇస్ అ లై డిటెక్టర్. కుక్క బిస్కెట్స్ స్వీట్గా ఉంటాయా, సాల్ట్గా ఉంటాయా? కుక్క బిస్కెట్ సాల్టే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ లై డిటెక్టర్. ప్లీజ్ ఫాలో ద ప్రోటోకాల్. మనకి సాల్ట్ గా ఉంటాయి, కుక్కకు స్వీట్ గా ఉంటాయి. మీకెలా తెలుసు? మీకెలా తెలుసు? అంటే ఒకసారి మామూలు బిస్కెట్ తినబోయే కుక్క బిస్కెట్ అంటే కక్కుర్తా? మీ ప్రతి సినిమాలోనూ హీరోయిన్ చచ్చిపోతుంది. ఈ సినిమాలో అడగలేదు నేను. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రొడ్యూసర్స్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? చేసిన ప్రొడ్యూసర్స్లో యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, చాలా కంఫర్టబుల్గా జరిగింది సినిమా. సో ప్రస్తుతానికి మై ఫేవరెట్ ఇస్ వాల్ పోస్టర్ సినిమా. ఎందుకు అరుస్తుందో తెలుసా? మరి మహేష్ బాబు గారు కాదా? మహేష్ బాబు గారు కూడా, కానీ బాలీవుడ్ వాళ్ళ మధ్యలో కష్టపెట్టారు. శైలేష్ కంటే నేనే బాగా తీసేవాడిని అని మీకేమైనా అనిపించిందా? లేదు, అలా అనిపించలేదండి. కానీ మధ్యలో శైలేష్ యాక్టింగ్లు చేసేస్తుంటే కొంచెం శైలేష్ మమ్మల్ని యాక్టింగ్ చేయనివచ్చు కదా అని ఫీలింగ్ వచ్చింది. మీరు ఇప్పటివరకు చేసినటువంటి సినిమాల్లో అరే ఈ రోల్ నానికి పడితే బాగుండేది అని అనిపించింది ఏమైనా ఉందా? ఎవరు సినిమా ఐ థింక్ హీ వుడ్ హావ్ వెరీ ఎక్సెల్డ్ వెరీ వెల్ అట్ ఇట్. డాన్స్ స్టోరీకి ఇంపార్టెంట్ అని పెట్టారా, రీల్స్ కి ఇంపార్టెంట్ అని పెట్టారా? రీల్స్ ఇంపార్టెంట్, సినిమాలో లేదు యాక్చువల్గా డాన్స్. శైలేష్ సరదాగా నా చేత డాన్స్ చేయించాడు. ఓన్లీ ఫర్ రీల్స్? ఓన్లీ ఫర్ రీల్స్ కాదు, సంథింగ్ ఫన్ టు డూ విత్ ఊరికే ఇట్స్ నైస్ పెప్పీ బీట్. సంథింగ్ ఫన్ కోసం మీరు ఏమైనా చేస్తారనమాట. చూడండి, మీరు కోడి బుర్ర గురించి అడుగుదాం అనుకుంటున్నారు కానీ నా బుర్ర తింటున్నారు మీరు. ఏమంటుంది మిషన్? అబద్ధం అంటుంది మిషన్. ఆయ్ అంటే అబద్ధం, ఆల్ రైట్ అంటే కరెక్ట్. మా రాజమండ్రి సైడ్ ఆయ్ అంటే కరెక్ట్నే అండి. మా భీమవరం సైడ్ అలా కాదు. ఓహో, అలా కదా. ఓకే. అవును, హిట్ మీకు అంత నచ్చినప్పుడు మీరే ఎందుకు చేయకూడదు? హిట్ నాకు నచ్చింది నేనే చేస్తే కూర్చుంటే ఎలా అవుతుందండి? ఇట్స్ అవ్వదు కదా. దట్స్ ద హోల్ పాయింట్. నేను ఎప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ కేరింగ్. అందుకనే మీరు ఆ కోడి బుర్రని ఇంకెవరితోనో షేర్ చేశారనమాట. హీ షేరింగ్ అండ్ కేరింగ్, దట్ ఈస్ వై వి ఆర్ బేరింగ్ యూ. ఇప్పటి వరకు మీరెందుకు కాప్ రోల్ చేయలేదు?
ఎక్స్క్యూజ్ మీ, నో కాస్ట్ ఫీలింగ్స్, ఓకే? ఎందుకు చేయలేదంటే ఏ రోజైతే చేస్తానో ఐ వాంట్ ఇట్ టు బి వెరీ 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 స్పెషల్. యూఆర్ ఆల్వేస్ స్పెషల్. ఐ యామ్. బ్రో మన స్క్రిప్ట్ కొంచెం బాగానే స్పెషల్ కదా బ్రో. పార్ట్ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 హీరో వస్తున్నాడు అండ్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాకు చెప్పండి, ఇది ప్రొడ్యూసర్ నా హ్యాండ్ లేదు. ఓ సో మీకు కూడా తెలియదు ఎవరు వస్తున్నారో? శైలేష్ తను ప్లాన్ చేస్తాను. అండ్ నాకు ఇప్పుడు దాకా సినిమా ఎప్పుడు చూపించినా సరే దాని ముందు ఆపేస్తున్నారు. అక్కడే ఆపేస్తున్నారు. దాని తర్వాత ఇంక మేము పంపించాము పోస్ట్ ప్రొడక్షన్. ఇది సీట్ ఇన్ ద థియేటర్ బ్రో, ఇట్ బి నైస్ అంటున్నారు. ఓ సో ఇప్పటి వరకు మీకు కూడా తెలియదు ఎవరో? December 2nd. రియల్ సస్పెన్స్. అవును, ఎప్పుడైనా సెట్ కి లేట్గా వచ్చారా? మీరు ప్రొడ్యూసర్ గా అడిగారా? మిమ్మల్ని అడగలేదండి, ఆయన అడుగుతారు. దాని కమిటీ అయిన తర్వాత నేను మార్చలేను కదా. సో దట్స్ ద ఆన్సర్. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఏదో జరిగింది. హలో, ఒక్క నిమిషం 1 సెకండ్. చెప్పు. ఇందాక క్రైమ్ సీన్ పక్కన నాకు ఒక లెటర్ కోడ్ క్రిటికల్ లాంగ్వేజ్లో కనిపించింది మేడం. ఏం పేపర్? నాకు తెలిసిన మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్తే పోయిన సంక్రాంతికి ఈ కోడ్ వేరే కోడ్ ఇస్తుందంట. ఆ కోడ్ తాలూకు వాళ్ళు వచ్చి దీన్ని పొరపాటు చేశారు. బేసిక్ రివెంజ్ స్టాప్ మేడం. ఇప్పుడు ఆ కోడ్ కూడా దొరకవు, ఎందుకంటే కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా. ఎంతసేపు టైం వేస్ట్ చేసావు తెలుసానది? స్టూపిడ్ ఫెలో. హలో 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 సుమ, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ యూజ్లెస్లీ ఇన్వెస్టిగేటింగ్ us. మీకు సంగతి తెలుసా? యాక్చువల్లీ ఇట్లా అరెస్ట్ చేసిన ఇంకొక ఇంటర్వ్యూ ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అది బాహుబలి. రాజమౌళి గారు అరెస్ట్ చేశారు. జోక్స్ అపార్ట్, కానీ అసలైన కోడి బుర్ర ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ హిట్ 2 on December 2nd in a theater near you.